ఉరుకుతలేదు పాడం అసలు అయితే దీంతో పర్సంటేజ్ చూడండి ఒకసారి 5% ఉంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లుంటుందో అంత రసవత్రంగా ఉంటుంది నాకు కూడా లోపల. ఇప్పుడు చూడండి అసలు ఆయన రేంజ్ ఎంత వస్తుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక 1300 4 కిలోమీటర్స్ బండి జీరో, మొత్తం జీరోకి వచ్చేసింది. 40 చూడండి ఫ్రెండ్స్, పోతలేదు, ఇగ్గుతే కదులుతలేదు, అయిపోయింది. ఇక మోటార్ ఆఫ్, బ్యాటరీ పడినదట. ఒక 7-8 కిలోమీటర్లు అయితే నేను ఇంటికి వెళ్ళిపోతా ఫ్రెండ్స్. చూద్దాం, వాళ్ళని అడుగుదాం. ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బండి అయితే ఛార్జింగ్ పెట్టినాను, ఎక్కుతుంది. ఈ బ్రదరు అడగంగానే మనకు ఛార్జింగ్ పెట్టుకోమని ఇచ్చిండు. బ్రదర్ పేరు ప్రేమ్ అంట. ఇక ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఇవాళ మనం ఏంటంటే ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి కరీంనగర్కు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ టెస్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇక నాతోనైతే మా ఆవిడ వస్తుంది, మొత్తం చదువుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది ఫ్రెండ్స్, మెల్లగా 10 అవుతుంది, 10 నిమిషాలు తక్కువ. ఇప్పుడు వెళ్తాం మనం. ఈకో మోడ్లోనే ఫ్రెండ్స్, అది కూడా ఈకో మోడ్లోనే, డబల్ డ్రైవ్. మరి ఎంత వస్తుంది రేంజ్ అనేది మనకు డైరెక్ట్గా ఒకటే హైవేలో వెళ్తాం. ఇవాళ కరీంనగర్ దాకా వెళ్తాం. మరి ఇలా కరెక్ట్ రేంజ్ అనేది ఇలా మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన బండి కాడికి అయితే వచ్చేసినాం. చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక ఇక్కడైతే రేంజ్ చూడండి, 1152. ఇది గుర్తుపెట్టుకోండి, 1152. 190 ఉన్నది, 100% ఉన్నది. ఇక్కడ బ్యాటరీ చూడండి, మెయిన్ బ్యాటరీ 100, పోర్టబుల్ బ్యాటరీ 100. ఓకే, కానీ ఈకో మోటార్ నడిపిస్తాం మనం. చూసిరా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం రిస్కీ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇక మొత్తం చదువుకున్నాం. ఇగో మూట కూడా పెట్టుకున్నాం. మా పిల్లల్ని కూడా తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఇదైతే రిస్కీ. బండి అయితే సేఫ్గా పోయి సేఫ్గా మమ్మల్ని ఇంటి దగ్గర దించాలి. మధ్యలో ఏమంటారు, బ్యాటరీ అయిపోయి మధ్యలో లేకపోతే ఏమైనా ప్రాబ్లం రాకుండా సేఫ్గా పోవాలని కోరుకుంటున్నాను. ఓకే, స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడైతే. రైట్, సిటీ దాటుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, అదే కదా బోర్డు, పురపాలక ఏమంటారు కదా, అది బోర్డు. సిటీ అవుట్స్కట్. ఇలా వాతావరణం కూడా చల్లగా ఉంది ఫ్రెండ్స్, చిల్లు ఉంది వాతావరణం. ఇక మనం ఒక పని మొదలు పెట్టామంటే కావాల్సిందే ఇక, ఓకేనా? చాలా చిల్లు ఉన్నది వాతావరణం. మేము వర్షంలో తడవకుండా కవర్లు కూడా తెచ్చుకున్నాంలే, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మన బ్యాటరీ అయితే 83 ఉన్నది ఫ్రెండ్స్, 83 ఉన్నది. 117 చూపిస్తుంది కిలోమీటర్లు. 163, 117 కాదు. నేను కింద చూసినాం, దాని మీద ఏమంటారు, మొత్తానికి కింద చూసినా 163 చూపిస్తుంది. అంటే ఇంటికి పోవచ్చు. ఇంకా బస్సు కూడా అవుతున్నాడు కదా. చింటూ, వీళ్ళంతా చింటూ బాయిలు. వీడు ఎవరినైతే వస్తాను అనుకుంటారు. మమ్మల్ని నేను రౌండ్ 190 degrees కవర్ చేస్తా మమ్మల్ని. మమ్మల్ని నాకు తెలకిస్తామంటుంటాను. దిస్ సిటీ అవుట్స్కట్స్. మనకు ఒకటి చెరువు ఉంటుంది, ఏమంటారు, ఏం చెరువు అది, ఇంకా 135 కిలోమీటర్స్ ఉన్నది కరీంనగర్, ఓకేనా? ఆ బోర్డు చూపిస్తాను వెనుక. నేనైతే ఏదో ఆపుతలేను ఫ్రెండ్స్. ఇది మన షామీర్పేట చెరువు కాడ ఆపుతా, షామీర్పేట కాడ ఒకసారి మాట్లాడతా. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనమైతే షామీర్పేట కాడ అయినాం ఫ్రెండ్స్. ఆ బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా, ఇది షామీర్పేట చెరువు. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, కట్టమైసమ్మ గుడి ఫ్రెండ్స్, కట్టమైసమ్మ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే కట్టమైసమ్మ గుడి కాడికి ఒకసారి పోయి చూసొద్దాం. కట్టమైసమ్మ గుడి హైదరాబాదు షామీర్పేట చెరువు దగ్గర ఉంటుంది. ఎట్లుంటుంది అనేది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఇట్లా స్ట్రైట్ పోతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కట్టమైసమ్మ గుడి. ఇక్కడ ఎప్పుడు
చాలామంది వస్తూనే ఉంటారు ఇక్కడ, ఎప్పుడు మంది ఉండనే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్లో కార్లు ఉన్నాయి కదా, ఇదంతా కట్టమైసమ్మ గుడి టెంపుల్. హైదరాబాద్ నుంచి చాలామంది వస్తారు ఇక్కడ. మనం ఇక రైట్ సైడ్లో అయితే మనకు కోళ్ళు షాపులు ఇవన్నీ అవే. లెఫ్ట్ సైడ్లో అయితే కట్టమైసమ్మ గుడి అయితే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, చూడండి ఫ్రెండ్స్, కట్టమైసమ్మ గుడి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రైట్ సైడ్లో అయితే మొత్తం షాపులే ఉంటాయి. ఇక ముంగటికి పోతా అంటే రైట్ సైడ్లో మొత్తం షాపులే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే రథం ఉన్నది. కంకి ఉందామని ఆగినాం ఫ్రెండ్స్, కంకి కరకాల అమ్మా 30కి ఎన్ని ఇస్తుంది? ఒకటి తీసుకో, ఒకటి సరిపోదా? ఏమండి ఎన్ని తీసుకుంటావు? బండి మీద కూర్చొని ఏడు తింటారా రెండు? బ్యాటరీ అయితే 60 ఉన్నది ఫ్రెండ్స్. నేను ఎవ్వనికినా ఏమంటారు, ఇవాళ మీకు గంట సేపు ఏదన్నా మొత్తం ఉడగొట్టి గంట సేపు ఛార్జింగ్ పెట్టుకున్నా మంచిదే. ఏమంటారు, మొత్తం ఇవాళ మీకు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పక్కా రియల్ టైం రేంజ్ ఏంటో ఇవాళ మీకు చూపిస్తా. ఈ వీడియోని షేర్ చేయండి. తగ్గేదేలే తగ్గేదేలే తగ్గేదేలే. చూడండి ఫ్రెండ్స్, మా కరీంనగర్ హైవే, హైదరాబాద్ టు కరీంనగర్ హైవే ఇది. బాగుంది కదా, విశాలమైన రోడ్డు మాది. విశాలం ఉంటుంది, విశాలం. చూడండి ఫ్రెండ్స్, 105 కిలోమీటర్లు, 58% ఉంది. ఇక మనం 1220 దాకా వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే మనం ఇక చూడండి ఫ్రెండ్స్, మొత్తం కుక్కలు కోతులాగా దీనికి ఎట్లా పడేసిందో. ఇక ఇవన్నీ కంకి. మా కన్మార హైవే అయితే మొత్తం ఇట్లుంటుంది ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చూపిస్తా ఆగుర్రి. ఏం వస్తలే, మీరు ఏమనుకోవద్దు, ఏం వస్తలే, రాని చూసే ఉరుకుతాను. ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మా కన్మార్ హైవే. ఎట్లుంది ఫ్రెండ్స్, కిరాకు లేదు హైవే మాది. ఏం రాకముందే వచ్చిన ఫ్రెండ్స్, మీరేం దిగులు పడకూర్రి, చూసుకొనే పోతాను నేను. ఆ లారీ వస్తుంది, నాకు కనపడ్డది. ఏ చూడటు, మొత్తం జుయ్యి జుయ్యి అని వస్తాయి ఫ్రెండ్స్. అసలు మామూలుగా రావు, చూసుకొని రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనమైతే రథం స్టార్ట్ చేస్తున్నాం. పోవాలా, అన్నం తినే టైం వరకు ఇంటికాడ ఉండాలా. మరి ఇంటికాడ ఉంటామా, ఏమన్నా ఛార్జింగ్ పెడతామా అనేది కూడా తెలియదు. మన అంటే మనం సాహసం మాత్రం గట్టిగా చేస్తున్నాం. ఎవరు ఏడు ఇట్లాంటి సాహసం నాలాక ఎవరైనా చేస్తాడా అని ఇట్లా. నాకైతే బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, మంచిగా అనిపిస్తుంది. మా కన్మార్ పోతే ఎప్పుడు చూసినా వాతావరణం చల్లగా అయిపోతుంది, చిల్లు ఉంటుంది తెలుసా. మేము పోయేటప్పుడు అయితే అదే చిత్రం ఉన్నది మాకు. అందరినీ ప్రతి ఒక్కరిని గెలుపుకుంటూ వస్తాను నేను, అట్టిగా రాను ఫ్రెండ్స్. ఏ చిల్లు అంట ఎవరైనా మాట్లాడతాడు. ఇప్పటికీ మన బండి 104 కిలోమీటర్లు చూపిస్తుంది. అంటే కన్మార్కి వెళ్ళిపోతాం మనం. ఏమంటావే జింగడు జింగానియా చిల్లు అంటారు ఫ్రెండ్స్. నేను అంటేనే చిల్లు మనిషి. పక్కపొంటి బస్ అంతా నాకు తెలుసు. నేను బండి ఎట్లా నడుపుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు
చేసే పనులు ఉంటాయి. ఒక్కొక్క యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, నిన్న సండే కదా, మొత్తం ఇంట్లోనే ఉన్నా అన్నట్టుగా. ఏమంటారు, బద్ధకం బాగా అయిపోయింది. పొద్దుగాల వచ్చేటప్పుడు ఫుల్ ఏమంటారు నర్వస్ ఉండే. నాకు నర్వస్ ఉన్నా ఏదైనా చేయాలనుకున్నప్పుడు నేను హుషారు అయిపోతా, అదేం లేదు. కానీ బాగా అట్లనే ఉండే. ఇగో ఎంత ఉన్నాక ఇంకా మబ్బు. ఇక ఏం చేసినా మొత్తానికి అయితే వెళ్ళినాం. వాతావరణం అంతా ఘోరంగా ఉంది, చల్లగా తుప్పులు వర్షం పడుతుంది. ఇప్పుడు కొంచెం ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, లైట్గా. ఇప్పటిదాకా మొత్తం మేఘం మెరిసేను అక్కడే ఉంది. ఇప్పుడు ఇట్లా ఎండ బయటకు వస్తుంది మెల్లమెల్లగా. చూడండి ఫ్రెండ్స్, జరా శకాలు ఆపితే మనం హుషారైపోతుంది. చల్లగా పండుకుంటుంది పానం కూడా. హుషారైపోతుంది ఎండ దాకంగానే. చెమటలు వస్తాయి, ఇక నిద్ర కూడా పట్టదు. ఈ టోల్ గేట్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు, కన్మార్కి వచ్చేటప్పుడు ఫస్ట్ టోల్ గేట్ సిద్దిపేట దగ్గర ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సిద్దిపేట క్రాస్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇది సిద్దిపేట విలేజ్, ఆ ఊర్లోకి వెళ్ళి ఉంటుంది రోడ్డు. సిద్దిపేట హైవే మీదకి వెళ్ళి ఉంటుంది. మనం హైవే మీదకి వెళ్ళి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకు 65 చూపిస్తుంది. మన బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి మనకు 64 కిలోమీటర్లు చూపిస్తుంది. పర్సంటేజ్ 34 ఉంది. దానిలో ఇంకో బ్యాటరీ ఉంది కదా, అదెంత ఉందో ఒక కాడ ఆగి చూపిస్తాను. మెయిన్ బ్యాటరీ 34 ఉంది, మనకు 64 కిలోమీటర్లు చూపిస్తుంది. సిద్దిపేట క్రాస్ అవుతున్నాం హైవే నుంచి, విలేజ్ లోపల నుంచి కాదు. ఓకే, చూపించిన కదా, అది కన్నా నుంచి వచ్చేటప్పుడు ఆ లోపలి పోతారు సిద్దిపేట విలేజ్లోకి. సిద్దిపేట సిటీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కదా, సిద్దిపేట సిటీలోకి ఎంటర్ అవుతారు. కన్నా నుంచి వచ్చేటప్పుడు ఇట్లకి వెళ్ళిపోతారు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ మన అచ్చక బుచ్చకలాడు స్థలంకి వచ్చినాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఆగుతాం అన్నట్టుగా. ఇక్కడ ఆగి ఇక్కడ మేము అచ్చక బుచ్చకలు ఆడిపోతాం. అంటే మేము ఎప్పుడైనా కానీ హైదరాబాద్ నుంచి కన్మార్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగుతాం అన్నట్టు ఫ్రెండ్స్. ఆగి నీళ్ళు ఆగేది ఉంటుంది, ఆగి జరసేపు ఇక్కడ కూర్చొని పోతాం అన్నట్టుగా. ఏంటంటే ఇక్కడ వాగు ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకా బ్యాక్ సైడ్లో. ఇప్పుడు వాగు వస్తలేదు. మళ్ళీ ఈ రోడ్డు కూడా బంద్ చేసినట్టున్నారు. కానీ ఈ రోడ్డు కూడా బంద్ చేసినట్టున్నారు. ఇదంతా వాగు. సైడ్ కనబడుతుందా అక్కడ, అదంతా వాగు. ఇదంతా వాగు. చాలా రోజులకు మళ్ళా వచ్చినామన్నట్టుగా బండి మీద. మళ్ళా మన లవ్ స్పాట్లా ఆగిన. నిల్లిగా కాదు బా. మొత్తానికైతే ఇలా జర్నీ మంచిగా ఉంది ఫ్రెండ్స్. కానీ ఇప్పటి నుంచి ఉంది అసలైన టాస్క్. చూపిస్తా ఏంది టాస్క్ అనేది. ఏంటంటే మెయిన్ బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గిపోయింది, 24 ఏమో ఉంది. రెడ్ మార్క్లో పడ్డది. ఇక చూడండి, 43 కిలోమీటర్స్ 24%. ఇక ఇది కూడా చూడండి, మన పోర్టబుల్ బ్యాటరీ ఎంత ఉంది ఇప్పుడు, 35 అనేది 35 ఉంది అంతే కదా. ఇంకా ఇప్పటికీ 1274కి వచ్చినాం. ఓకేనా, మరి ఇంటికి రీచ్ కామా చూద్దాం. 43 అంటే రీచ్ అవుతామని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి అయితే టాస్కే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లుంటుందో అంత రసవత్రంగా ఉంటుంది నాకు కూడా లోపల. ఇప్పుడు చూడండి అసలు అయిన రేంజ్ ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. రైట్లా.
అంతా పర్షాన్ ఉన్నది. బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఇంటికి పోతామా పోమా అనే విషయం కూడా సస్పెన్స్ అయిపోయింది. దగ్గరకు అంటే మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్నాం. చూపిస్తా చూడండి ఒకసారి. చూడాలి మరి ఏమవుతుంది అనేది అలా వైట్ అండ్ సీ. అది టింకు అంటాను చూడండి ఫ్రెండ్స్. 10కి పడిపోయింది బ్యాటరీ 10కి. చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో కథ. ఇంకా మేము కరెక్ట్ డెస్టినేషన్కి ఇంకా రీచ్ కాలే. టూ మచ్ ఏమైనట్టుంది. 19 కిలోమీటర్లు చూపిస్తాను ఇప్పుడు. పోతామా పోమా అనేది వేచి చూడాల్సిందే. వైట్ అండ్ సీ అంతే. ఇది సెకండ్ టోల్ గేట్ ఫ్రెండ్స్. మాకు ఇప్పుడు కన్మారు 10 కిలోమీటర్ల దూరం ఉంది. మనకి చూపించేది 12 కిలోమీటర్ల పోతా అని చూపిస్తుంది. ఇది బ్యాటరీ 7% ఉంది. ఇంకో బ్యాటరీ కూడా ఉంటుంది. ఇక అది కూడా 12 కిలోమీటర్లు అంటే అర్థం చేసుకోరు మరి. ఊటమా ఏమైతుంది. బండి పర్సంటేజ్ 5 ఉంది ఫ్రెండ్స్. బండి స్లో అయిపోయింది. ఉరుకుతలేదు అంతగానం. మన బ్యాటరీ ఫుల్ ఉన్నప్పుడు ఉరికినట్టు ఉరుకుతలేదు. 29 స్పీడ్లో పోతుంది. చూపిస్తా చూడండి. ఉరుకుతలేదు పాడం. అసలు అయితే దీంతో పర్సంటేజ్ చూడండి ఒకసారి. 5% ఉంది. 23 పడిపోయింది స్పీడు. అయితే దీంతో 2 బ్యాటరీలు ఉంటాయి. మరి 2 బ్యాటరీలు ఇక కథ అయిపోయే కాడికి వచ్చిందేమో. ఇక్కడెక్కడ ఇండ్లు ఉంటే చూడాలి మరి. వాళ్ళ దగ్గర నన్ను 1 గంట సేపు పెట్టుకొని మోసం వస్తా అనుకుంటా. 20కి పడిపోయింది రేంజ్. కానీ మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కన్మార్ పోయేటప్పుడు ఈ లొకేషన్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది కూడా వర్షాకాలంలో లొకేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం పెద్ద వాగిది. మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇది మంచి లొకేషన్. ఇది ఇక్కడ ఏమైనా షూటింగ్ చేసినప్పుడు కూడా షూటింగ్ చేస్తారు. ఇక్కడ సాంగ్స్ అవి ఇట్లా బాగుంటుంది ఇక్కడ లొకేషన్. మన బండి పరిస్థితి చూడండి. ఎక్కడన్నా ఆగాల్సిందే ఇక తప్పదు. ఇక పడిపోయింది రేంజ్ 8 కిలోమీటర్లు అంట. చూద్దాం ఇలా మనం ఇంటికి పోయే పరిస్థితి లేకపోతే నన్ను మధ్యలో ఆగమా. 0 చేద్దామని ప్రయత్నిస్తాను. కాకపోతే ఇది బ్యాటరీ మొత్తం ఏమంటారు స్లో అయిపోతుంది. బండి పికప్ ఉరుకుతలేదు ఎక్కువ. ఏమైందంటే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా దీంట్లో 2 బ్యాటరీలు ఉంటాయి కదా. చిన్న బ్యాటరీ మీద నడిచినట్టున్నది. స్లో నడిచింది. ఇప్పుడు మళ్ళీ పెద్ద బ్యాటరీకి షిఫ్ట్ అయినట్టున్నది. ఉరుకుతుంది. చూపిస్తా చూడండి. కిలోమీటర్లు తప్పు చూపిస్తుంది ఫ్రెండ్స్ బండి. చూడండి ఫ్రెండ్స్ బండి అయితే 0 అయిపోయింది. అయినా పోతుంది. 1 కిలోమీటర్ అని చూపిస్తుంది. 1 కిలోమీటర్ పోతా చూద్దాం. ఇక్కడ మధ్యలో ఎక్కడన్నా ఇల్లు ఉంటే వాళ్ళని అడిగి పెట్టాలి ఛార్జింగ్ తప్పని. చూడండి ఫ్రెండ్స్ ఇక 1304 కిలోమీటర్స్. బండి 0 మొత్తం 0కి వచ్చేసింది. పోర్టేబుల్ బ్యాటరీ 0, 2 బ్యాటరీలు 0. 1304 కిలోమీటర్లు. ఇది వన్స్ ఏమంటారు చూడండి. మనం లెక్కేద్దాం. మనం ఎప్పుడు స్టార్ట్ అయినా ఈ కిలోమీటర్లు ఉంటాయి కదా, ఇది కౌంట్ చేయాలి. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ పోతలేదు. ఎగ్గుతే కదులుతలేదు. అయిపోయింది. ఇక మోటార్ ఆఫ్. బ్యాటరీ పడినదట. ఒక 7-8 కిలోమీటర్లు అయితే నేను ఇంటికి వెళ్ళిపోతా ఫ్రెండ్స్. ఈ నుస్లాపూర్ అనే విలేజ్ ఐడియా ఉంటుంది. ఇట్లకెళ్ళి మా ఇంటికి పోదామని చూసిన, కాకపోతే కుదరలేదు. చూద్దాం వాళ్ళని అడుగుదాం. ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బండి అయితే ఛార్జింగ్ పెట్టినాను. ఎక్కుతుంది. ఈ బ్రదరు అడగంగానే మనకు ఛార్జింగ్ పెట్టుకోమని ఇచ్చిండు. లక్ష్మీ నరసింహ ఫర్టిలైజర్స్ సీడ్స్, మత్తపల్లి, తిమ్మాపూర్. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ బ్రదర్ షాపు. ఈ బ్రదర్ ఇచ్చిండు. బ్రదర్ పేరు ప్రేమ్ అంట.
ఇక ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇది ఇప్పుడు మీకు రేంజ్ ఎంత వచ్చిందో చూపిస్తా చూడండి. ఇది ఫోన్ లిఫ్ట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం డైరెక్ట్గా వచ్చినాం కన్మార్ నుంచి, అంటే హైదరాబాద్ నుంచి కన్మార్కి. అసలు రేంజ్ ఇప్పుడు వస్తుంది. దీన్ని కొనాలా కొనొద్దా అనేది ఇక మీరు డిసైడ్ కావాలి. ఓకేనా, ఇది పర్ఫెక్ట్గా చేసి చూపిద్దామని చెప్పేసి ఇంత సాహసం చేసి మరీ వీడియో తీసినది. అర్థమైందా ఫ్రెండ్స్? దాని అసలు నిజ స్వరూపం, సింపుల్ వన్ రియల్ టైం రేంజ్ ఎంత వస్తుంది అనేది నిజ స్వరూపం ఇలా మీకు తెలియబోతుంది. తప్పకుండా వీడియో లైక్ చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ కొనే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అవుతారు. ఓకేనా, కొనాలనా లేదా అనేది. దీని రివ్యూ వస్తుంది ఫ్రెండ్స్. దీని నెక్స్ట్ అంటే దీని తర్వాత రివ్యూ కూడా ఇస్తాను, చూడండి. ఆ వీడియో చూస్తే ఇంకా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అప్పుడు 10 కిలోమీటర్లు పెరుగుతుంది. అది చూపించాను. ఇక్కడ ఆయన టైంకు ఎంత రేంజ్ ఉందో అదే చూపిస్తాను. నాకు తెలిసి 150 దగ్గర ఆగిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, చూద్దాం, ఆగండి ఫ్రెండ్స్. ఈ బజార్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఇక 41 కిలోమీటర్స్ 21% ఎక్కింది. ఇంటికి వెళ్ళిపోతాం మనం. దా ఇటుగా. ఓకే ఫ్రెండ్స్, ఇక మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. పాపం ఆయన మాత్రం హెల్ప్ చేసిండు మంచిగా. ఇక రియల్ టైం రేంజ్ అంటే మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు రేంజ్ ఎంత ఉంది, మనం ఇప్పుడు ఇక్కడ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆగినాం కదా, అది రేంజ్ ఎంత ఉంది దాన్ని క్యాల్కులేట్ చేస్తే దాన్ని ఇప్పుడు వచ్చేదే రియల్ టైం రేంజ్ ఫ్రెండ్స్. ఓకేనా, కన్మార్ నుంచి వెళ్ళేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ రేంజ్. మనం కన్మార్కి రీచ్ అయిన తర్వాత బండి ఆగినప్పుడు చూడండి ఫ్రెండ్స్ రేంజ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం కన్మార్ నుంచి వెళ్ళేటప్పుడు 1152 ఉండే. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 0%కి వచ్చిన తర్వాత 1304 కిలోమీటర్లు ఉండే. టోటల్గా మనం మేనేజ్ చేయంగా 152 కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్, వచ్చింది. దీని రియల్ టైం రేంజ్ మాత్రం 152 కిలోమీటర్లు. ఇదే అసలైన రేంజ్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసిరుగా. మీకు వీడియో ఎట్లా అనిపించింది కామెంట్లో చెప్పండి. అండ్ కొత్త వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికి కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఏంటంటే ఫ్రెండ్స్, చాలా కష్టపడి చేసిన వీడియో. ఎవరైనా బండి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ బండి కొనాలనుకున్న వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే దాని రియల్ టైం రేంజ్ పిల్లిని పెట్టుకొని మనం డ్రైవ్ చేస్తే రియల్ టైం రేంజ్ 152 కిలోమీటర్స్ అయితే పక్కా రేంజ్ వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పేది 200, 248 సంథింగ్ చెప్తారు. మళ్ళీ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా 248 వస్తుంది అంటారు. చూద్దాం, మరి అప్డేట్ వచ్చిన తర్వాత కూడా చెక్ చేద్దాం. నాకైతే ఇది 212 ప్రజెంట్ రేంజ్ అయితే నాకు చూపించేది 190 చూపిస్తుంది. 190కి 152 విత్ పిలియన్ రైడ్. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే ఫుల్ క్లారిటీ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో ఎలక్ట్రిక్ బండి కొనుక్కునే వాళ్ళకి అండ్ సింపుల్ ఎలక్ట్రిక్ బండి గురించి తెలుసుకోవాలనుకున్న వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దీని రివ్యూ ఇస్తా ఫ్రెండ్స్. ఈ రివ్యూ అనేది మనం కొనిమ్మడిని ఇవ్వద్దు, మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇవ్వాలి. అట్లా అని చెప్పేసి తర్వాత రివ్యూ వీడియో వస్తుంది, చూడండి. అది కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా కొత్త వస్తున్నారు లైక్ చేయండి. ఇప్పుడు కూడా లేకపోతే ఇప్పుడు కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ పెట్టే రివ్యూ వీడియో మీకు వస్తుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ వస్తా. పడాక మిక్కిరాక టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. ఏమున్నా ఈకో మోడ్లా ఏమంటారు 55, లాస్ట్ మనకు ఈకో మోడ్లా 57 వస్తుంది ఫ్రెండ్స్. ఏ బండి రాదు ఇట్లా. ఈకో మోడ్లోనే 57 వస్తుంది. నేను ఎంత గుంజాలో అంత గుంజిన. ఎక్సిలేటర్ ఈకో మోడ్లో ఎంత గుంజాలో అంత గుంజిన. ఒక లిమిట్ల స్పీడ్తో నడపలే నేను. ఎంత గుంజాలో అంత గుంజి నడిపితేనే మనకు 152 వస్తుంది. అదే మనం ఒక 40 స్పీడ్లోనో లేకపోతే ఒక 30 స్పీడ్లో నడిపితే రేంజ్ వస్తుంది. అట్లా రేంజ్ వస్తుంది. కాకపోతే మనం నార్మల్గా అవన్నీ చూసుకోం కదా. నార్మల్గా మనం ఫ్లోలో ఎట్లా నడపాలో అట్లా నడిపేసిన అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిఫికేషన్ అనేది చేస్తాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, టాటా, సీ యూ, ఎంజాయ్.